మొన్న సెప్టెంబర్ 4వ తారీఖు సార్ నేను దుబాయ్లో మీటింగ్ నడిపింది కూడా నా కొడుకు బాలు మన కొడుకు దోస్తు కూడా సార్ మహేష్ మైబాల్ అని మన రాధారం సత్యం సార్ ఎల్లరేపేట జువాడి శ్రీనివాసరావు సార్ అందరు మీటింగ్లో కలిసి కూడా సార్ మీరు అక్కడికి వచ్చింది కూడా అక్కడ ఈ పేపర్లో రాశారు అక్కడికి సంవత్సరానికి దీని ఇవ్వరు ఎంత ఫుల్ పవర్ ఉంటే అక్కడ పేపర్ దుబాయ్ సార్ 15 సంవత్సరాలు కట్టింది మీరు డబ్బు సార్ వకీలు కట్టింది ఇండియా 15 లక్షలు సార్ ఎంత ఫుల్ పవర్ ఉంటే ఈ పేపర్ అంతా రాలా సార్ జైల్లో 15 సంవత్సరాలు కడి చేసిరంటే అక్కడ ప్రభుత్వం భయపడుతుంది సార్ అది మీరు చేసిన సహాయం సార్ అది లేకపోతే మా జీవితాలు ఖరాబ్ అయిపోయి సార్ మీరు ఆదుకోకపోతే ముందుకు రాకపోతే మా భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు మా చెల్లెళ్ళు అందరినీ మా కుటుంబాలకు మీరు దూరైపోయినా సార్ 7 ఏళ్ళ ముందు వచ్చిన సార్ మీరు చేసిన సహాయంతో సార్ నువ్వు పెట్టిన పిటిషన్లన్నీ ఈ రాజ్ ఆఫీసులో పనిచేస్తాడు ఈతడు ఇతనా చెప్తాడు కోర్టులో ఉంటాడు మా మరదల కొడుకు ఆయన కోలే సార్ ఈ జైలర్ కూడా సార్ మాకు ఈ పని చేస్తే మా గురించి కూడా జైలు రికార్డులు చాలా ఇచ్చింది మాకు మంచి ఫెసిలిటీ ఆ పేపర్లు మేము చేసిన సాయం సార్ ఇదంతా 9600 మందికి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు సార్ అక్కడ సార్ మేము భాష రాదు కానీ ఇవన్నీ జైలర్ ఇచ్చింది సార్ మాకు ఇవన్నీ మా రికార్డు మంచిగా ఉందని మా గురించి రాసింది సార్ అక్కడ సర్టిఫికెట్ సత్ప్రవర్తన మీదకి వెళ్ళి వాళ్ళకి పైసలు కట్టి నేరం చేయలేదు నేరస్తులు ఇరికిపోయినా సార్ అక్కడ ప్రభుత్వం కూడా మాకు ఆదుకొని ఇట్లా మరి రికార్డు బాగుందని చెప్పాడు సార్ మీరు చేసిన సహాయంతో యూసుఫ్ అలీని కూడా పట్టుకున్నాను నాకు పట్టుకున్నా సార్ అన్ని దుబాయ్ విజిట్ లేకపోతే వీళ్ళు ఇక్కడ లేరు ఇక్కడ లేము సార్ మేము యూసుఫ్ అలీ యూసుఫ్ అలీ సార్ ఇచ్చింది సార్ 6 ఫుల్ పవర్తో సార్ ఇచ్చింది ఆ సార్తో ఇచ్చింది యూసుఫ్ అలీ గారు కూడా మంచివాడు లులు గ్రూప్ అని ఒకటి ఉంటుంది గ్రూప్ దుబాయ్లో ఆయనను పట్టుకున్నాను ఎందుకంటే ఆయనకు బాగా వాళ్ళ రాజ కుటుంబంతో సంబంధం బాగా సో ఆయనను పట్టుకుంటే ఆయన కూడా బాగా సాయం చేసాడు ఆయన అక్కడ భాష వచ్చు వాళ్ళకి బాగా తెలుసు సార్ అక్కడ మీరు కలుసుడు మాకు అక్కడ మీరు హౌస్ స్పీకర్ అక్కడ మాట్లాడిపించడు యూసుఫ్ అలీతో మేము అంతా బాగా సంతోషపడ్డాం సార్ అక్కడ మేము అక్కడ కల్పించేదాకా మళ్ళీ కల్పించుడు ములాఖాతులు బాగా చేసిన సహాయం సార్ ఎప్పటికప్పుడు ఫోన్ల మీద ఫైనల్ వచ్చేసి సీఎం లెటర్ రాసిండు ఎంత మాకు తెలియజెప్పింది సార్ బాగా అదే మా తమ్ముడు బాగా కష్టపడ్డాడు మెయిన్ కాకపోతే ఇలా నేను గత ముంగటికి ఏందనేది ఒక రిక్వెస్ట్ ఏమో మీకేం చేయాలి నెంబర్ 1 నెంబర్ 2 ఏంటంటే నిజంగా చెప్పారు ఇప్పుడు మనలాగా ఎంతమంది ఉంటారు జైల్లో ఆడ 5 ఉండరు సార్ ఇంకా 5 ఉంటారు 5 అంటే ఒక నిజామాబాద్ జిల్లా బెంగల్ వాళ్ళు 2 మనోడు ఒక వీరినపల్లి కూడా ఉన్నాడు పిల్లవాడు వీరినపల్లి అంటే మస్కర్ ఉన్నారు సార్ 3 ఉన్నారు సార్ వీరినపల్లి అక్కడ బంజారాలు అండి 3 ఉన్నారు అక్కడ అట్టిమల్లి అని చనిపోయాడు సార్ అది అతను కూడా ఫోటోగ్రాఫీ నగర్ నుండి బాగా ఇచ్చినాడు వాళ్ళని కూడా ఇడిపించుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ కోషిష్ చేద్దాం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం సార్ నువ్వంటే జైల్లో ప్రతి ఒక్క మనిషి తెలుసు గల్ఫ్ కంట్రీలో కూడా కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ మీకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా అరబ్బీ వాళ్ళు కూడా మీకు చాలా ఆఫీసర్లు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మేము మీ గురించి చెప్పుకున్నాం సార్ ఈ సొంతలో కూడా మీ పేరు మొత్తం తెలుసు వాళ్ళకి జైల్లో మీ పేపర్ ఉంది కాబట్టి మేము అందరికీ తీసుకున్నాం మా సార్ మీరు జైలుకి వస్తారని కూడా పిటిషన్ పెడితే కూడా సార్ మీ సార్కు ఒక పోలీస్ వచ్చిండు మీరు సంతకం పెడితే మీ సార్ వచ్చి మేము కలుస్తాడు అబ్జర్వ్ చేస్తారని చెప్పి సార్ మా సార్ మాకు వచ్చింది ఇక్కడ అంటే మాకు సంతోషం అని చెప్పిన సార్ మేము మీకు రెండు మాటలమ్మా ఒకటి ఏంటంటే ఒక మాట ఏంటంటే వీళ్ళకు ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఇప్పుడు ఆ వాతావరణంలో ఇక్కడికి ఎగ్దం వచ్చే వరకు వాళ్ళు ఏమన్నా మొత్తం కుటుంబంతో మంచిగా ప్రశాంతంగా బతికేందుకు ఒక ఇంతజాం చేస్తా నెంబర్ 1 చాలా సంతోషం అది నేను ఏర్పాటు చేస్తా ఒకసారి బాలుతో మన ఆగనతో అందరితో డిస్కస్ చేసి ఏది చేయనో అది నేను ఏర్పాటు చేస్తా ఒకటి రెండోది మీ లెక్క అక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకొద్దాం వాళ్ళకి న్యాయపరంగా ఏమేమి చేయాలో చేద్దాం మన పార్టీ పరంగా ప్రభుత్వం లేకపోయినా పార్టీ ఉన్నది నేనున్నా సార్ ఉన్నాడు పెద్ద సార్ ఉన్నాడు మేము ఏం చేయాలో పార్టీ పరంగా కూడా సాయం చేసి వాళ్ళని కూడా తీసుకొద్దాం 3వ మాట ఏంటంటే నిజంగా కూడా ఇప్పుడు తెలంగాణలో వ్యవసాయం బాగా అయింది ఇవాళ మీరు ఇన్నేళ్ల తర్వాత వచ్చి సిరిసిల్ల గుర్తుపట్టినట్టుందా ఎన్ని కాలేజీలు వచ్చినాయి చూసినావు అసలు మీ పెద్దూరులో ఏమేమి వచ్చినాయి చూసినావు చూసినా మేము అక్కడ దవాఖానా కాదు ఇప్పుడు మీకు మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది పెద్ద హాస్పిటల్ వచ్చింది ఇక్కడ నర్సింగ్ కాలేజ్ వచ్చింది జిల్లాల కాడ వ్యవసాయ కాలేజ్ వచ్చింది మీ సర్దాపూర్లో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది ఒకటి కాదు మీకు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి ఒకటి కాదు అన్ని కాలేజీలు అన్నీ వచ్చినాయి పట్టణం ఎట్లా మారిందో చూసినావా
సార్ అంటే నీ దయ చాలా సార్లు చేసిన దయ సార్. నువ్వు నీ ఇది ఎందుకు అంటున్నా అంటే ఇన్ని వసతులు సమకూరిన తర్వాత మనం ఎక్కడో ఉండవలసిన అవసరం ఏంది? ఎందుకు సార్ ఇక్కడ ఇలా తెలంగాణలో ఇంత మంచిగా వ్యవసాయం అయినాక ఇన్ని వసతులు సమకూరినాక ఇక్కడ బతుకుదేరు గిన్ని అవకాశాలు ఉండగా అటు తీసి అక్కడ పోవడేందుకు? పువ్వులు అవసరం లేదు సార్. ఇప్పుడు ఇంకా ముందర కూడా వీరోటోళ్ళు పోయి ఆలోచించుకునే వాళ్ళు కూడా పోవు అవసరం లేదు సార్ అక్కడ. ఇంకోటి చెప్పాలి నాకు గమ్మత్ గత 10 ఏళ్ళు ఒక్క మాట 10 ఏళ్ళ నుంచి నేను చూసింది, నేను మున్సిపల్ మంత్రి ఉంటే నేను చూసింది ఏమిటిదంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాద్లో ఇన్ని బిల్డింగ్లు కడతారు, మీ దుబాయ్ లెక్కనే ఆడ కూడా జోర్దార్ బిల్డింగ్లు, ఒకటి 57, 58 అంతస్తుల బిల్డింగ్లు హైదరాబాద్లో కూడా జోర్దార్ అయినాయి. అవును సార్. ఆడ పోయి నువ్వు చూస్తే అందులో పనిచేసే వాళ్ళు ఒక్కరు మనోళ్ళు లేరు. అందులో అక్కడ సెంట్రింగ్ వాళ్ళు మనోళ్ళు కాదు, అక్కడ అసలు ఏ ఒక్క పని కార్పెంటర్ మనోడు కాదు, ఎలక్ట్రీషియన్ మనోడు కాదు. బాగున్నారు సార్, ఊపి నుంచి చాలా మంది ఉన్నారు. అదే మరి మనోళ్ళు ఏడబోయిరా అంటే మొత్తం ఆడున్నారు. అక్కడ ఉంది సార్. మరి ఏమైనా పైసలు ఏమైనా బాగా సంపాదిస్తారు ఆడవు, ఇక్కడ కంటే ఎక్కువ అంటే ఆడేం లేదు. అక్కడేం లేదు సార్. అందుకే అంటున్నా మనం ఆలోచించుకునే అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు వ్యవసాయం మంచిగా అయింది, ఉపాధి అవకాశాలు మంచిగా అయినాయి. భార్య పిల్లలకి వెళ్ళి గంత దూరం పోయి 1000 కిలోమీటర్ల దూరం పోయి మనం బగ్గ సంపాదిస్తున్నారు, పోని లక్షల రూపాయలు నెల నెలకి పంపుతున్నారేమో వేరు. తనలాడుకుంటా ఆడ మీరు ఎట్లెట్టున్నారో కూడా నేను వచ్చి చూసిన. ఆడ చిన్న చిన్న అర్రలలో ఒక్కొక్క అర్రల 8 మంది 9 మంది కింద జిల్లపురుగులు తిరుగుతుంటాయి. ఒకటే దానిలో బంకు బెడ్లు. ఆ క్యాంపులలో కూడా ఎంత ఘోరం ఉంటుందంటమ్మా, మీకు చూసిరో లేదో నాకు తెలియదు కానీ ఎండాకాలంలో 45-50 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది ఆడ టెంపరేచర్. ఎండాకాలం ఇక్కడ మనది ఇంకా నయం, మనకే ఎక్కువ అనుకుంటాం ఎండ. అసలు ఆడైతే భయంకరంగా ఉంటుంది. ఏసీలు బంద్ చేస్తారు, అది ఉండకుండా వీళ్ళు ఇళ్లలో ఉండకుండా అలా మళ్ళీ పండుకుంటారు ఏసీ పెడితే అని చెప్పి బంద్ చేసి పని చేపిస్తారు ఎండలలో. గట్లాంటి పరిస్థితుల్లో పని చేసుకుంటా గాడి ఎందుకు గొడవ దెబ్బకే రావాలి పెట్టి వేసి సాల్వ్ చేస్తారు వాళ్ళు. అందుకే అంటున్నాం మరి ఇంత కష్టపడి గాడిపోవడం ఎందుకు? మనం ఆలోచన చేయవలసింది నిజంగా కూడా గల్ఫ్ లో ఉన్న ఇప్పుడు. కానీ అప్పటికిప్పటికి పరిస్థితి మారింది కదా, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు రైతు బంధు ఉన్నది, ఇన్ని సౌలతులు ఉండగా ఇక్కడ కావాలంటే నువ్వు కన్స్ట్రక్షన్ పని చేయాలనుకుంటే కూడా ఇప్పుడు హైదరాబాద్ లో అడ్డగోలు అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఎవరెవరో జైపూర్ వాళ్ళు, ఎవరెవరో బీహార్ వాళ్ళు, ఎవరెవరో ఒడిస్సా వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, వాళ్ళు వచ్చి పని చేస్తారు. అందుకే నేనేమంటున్నా అంటే మీకు తెలిసిన వాళ్ళకి మీరు కూడా చెప్పుకుంటారు, మేము కూడా చెప్తాం. మీరు దయచేసి తిరిగి రండి, ఇక్కడ కావాల్సిన అవకాశాలు ఇక్కడనే ఉన్నాయని చెప్పాలి. దాని తోడు ప్రభుత్వంతో కూడా మాట్లాడి వీళ్ళు కూడా చెప్పిండ్రు, ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏమన్నారంటే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకంగా చేస్తామని చెప్పిండ్రు. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేస్తే మరి ఏమైనా మీకు సాయం అవుతుందో అది కూడా చూద్దాం. నా తరఫున అయితే నేను చేస్తాను. అదైతే అది ఒక్క సలహా సార్, చెప్పండి. ఈ గల్ఫ్ పోయే వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కానీ అందరికీ ఒక నీ సహాయంతో మాకు అండగా ఉంటే ఒక సినిమా తీయాలని సార్, మొత్తం స్టోరీ బాలసారం మా జీవితం 18 సంవత్సరాలు జైలు శిక్ష, బయట ఉన్న వరకు 50 ఏళ్ళు ఉండగానే అక్కడ కానూన్ తెలివేశారు. అక్కడ నేను 3 సంవత్సరాలు పట్టింది అక్కడ కానూన్. జీవితం సినిమా పోయే వాళ్ళకి కానీ బయట ఉండే వాళ్ళకి కానీ నరకం అనిపించే వాళ్ళకి కానీ అక్కడ పోయి ఎట్లా ఉండాలి, ఎట్లా తెలుసుకోవాలి, భార్య పిల్లలకి ఎట్లా ఉండాలి అని అన్ని స్టోరీ నేను చెప్తా సార్. అంతా మీ సలహా ఉంటే, మీ దయ ఉంటే ముందు తెలుసుకోవాలి సార్. మన జీవితాన్ని పట్టలెక్కిద్దాం, ముందు సినిమా మళ్ళీ తిద్దాం. సినిమా కానీ సినిమా కంటే ఎక్కువ మా తమ్ముడు ఒక మాట అన్నాడు మొన్న, ఏజెంట్ల చేతిలో మోసపోయిన వాళ్ళనేమో మనం ఏజెంట్లను కూడా వ్యవస్థను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. గత 10 ఏళ్ళు మా ప్రయత్నం మేము చేసి ఏజెంట్లలో మోసపోకుండా వాళ్ళకు కొంత సిస్టమేటిక్ గా చేసే ప్రయత్నం చేసినాం. ఇది ఇప్పటి నుంచి కూడా మీరు మాట్లాడాలి దయచేసి. ఏజెంట్ల చేతిలో మోసపోకుండ్రి, పోయి ఆగం కాకుండ్రి, అనవసరంగా పోయి ఇరుక్కపోకుండ్రి, కలవెళ్ళయి అడవైనాక గందరగోళం అయ్యి మొత్తం జీవితాలు నాశనం అవుతాయి అనే మాట మీ నుంచి వస్తే ఏమైతే మీరు ఇంత కష్టపడి వచ్చారు. అందుకే మీరు మాట్లాడాలి అంటున్నా. మీరు కూడా హనుమంత్ భాయ్ మీరు కూడా మాట్లాడాలి అంటున్నా. మాట్లాడాలి. ప్లస్ ఇప్పుడు ఇంకొక తమ్ముడు రావాలి కదా, ఇంకొక ఎప్పుడు వస్తాడు? నెల రోజులు పడుతుంది అన్నారు. ఆల్రెడీ నేను చేసేసిన సార్ పని. ఈ వచ్చే నెల వరకు లాస్ట్ వరకు ఆయన కూడా వచ్చే నెల లాస్ట్. మొత్తానికి ఇప్పుడు మీరు 4 వచ్చిండ్రు. జగిత్యాల నుంచి వచ్చిన లేరు? మీరు జగిత్యాల కోనరాపేట నుంచి మీరు వచ్చారు. మీరు ఎట్లున్నారు? బాగానే ఉన్నారా? వాళ్ళు ఓకే? ఏమైనా ఆలోచన చేసినావా? మరి 4 నెలలు టైం దొరికింది కదా నీకు? చేసిన సార్ ఇక మీ దయ వల్ల మీ లెవెల్లో మాకు ఆర్థిక సాయం ఉపాధి కలిసి చేస్తా. తప్పకుండా. మీ వయసు ఎంత తమ్మి? నాది ఇప్పుడు 35. 35 ఏళ్ళలో సగం జీతం అన్నీ గడిపినావా?
19 సంవత్సరాలు పడ్డా సార్. ఆయన వయసు తక్కువ అని చెప్పేసి ఎలుకట్టిన ఆయన వయసు తక్కువ ఉంది వయసు. ఇదంతా మీ దయవల సార్. ఇవన్నీ న్యూస్ పేపర్లో అన్ని కడిగేసి తెచ్చుకున్నాం కొద్దిగా. అన్ని కడిగేసి పెడతాను. మాట ఎందుకు మిమ్మల్ని మళ్ళీ మీ కాలం మీద నేను నిలబెడతా, పక్కా నా మాట నేను 100% నిలబెట్టుకుంటా. మీరు దయచేసి కాకపోతే మీ లెక్క మళ్ళీ ఒకరు కాకుండా మీరు కొద్దిగా చెప్పాలి. ఏజెంట్ల మోసాలు అసలు పోయే అవసరం ఏముందనే మాట. ఇక మీరు అన్నట్టు టైం వస్తే సినిమా కూడా దిద్దాం కానీ, కాకపోతే కొద్దిగా టైం తీసుకోండి. మన తెలంగాణ వాసులకు చాలా తెలపాలని తెలుసు ఉద్దేశం సార్. వేరే ఉద్దేశం వేరే రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అన్న ఇక్కడ 35 లక్షల మంది. కరోనా అప్పుడు ఏమైంది తెలుసా గమ్మత్తు? కరోనా అప్పుడు చాలా మంది నడుచుకుంటూ పోయారు దేశంలో, మీరు చూసి ఉంటారు. అయితే ఇటుకెళ్ళి కేసీఆర్ సార్ ఏం చేసినట్టు ట్రైన్లు పెట్టిండు. ఇక్కడ పనిచేసే వేరే రాష్ట్రాలలో వాపస్ వెళ్తాను. అప్పుడు ఎంతమందిని లెక్క తీసినాం, ఎంతమంది పనిచేస్తారు మన దగ్గర? 35 లక్షల మంది ఉన్నారు. ఒడిశా వాళ్ళు మొత్తం ఇటుక బట్టిలల్లా, రైస్ మిల్లు పోతే మొత్తం బీహార్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు, ఆఖరికి నాట్లేస్తందుకు మీరు నమ్మరు, నాట్లేస్తందుకు వాళ్ళు ఆడికెళ్ళి వస్తుంది. బెంగాల్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, మన సిరిసిల్ల ఒకప్పుడు మనోళ్ళు నాట్లేస్తాను కోదురు, పత్తులు ఎడతాను కోదురు వస్తాను కదా బీహార్. మొన్న ఇంకా గమ్మత్ చెప్తాం మీకు. ఇక్కడ సిరిసిల్ల పద్మశాలీలకు బతుకు తెరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఒకరోజు నేను అనుకోకుండా తంగలపల్లిలో ఒక కార్ఖానా ఉంటే కార్ఖానా అక్కడ ఆగిన. మన వాళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దాం. అందులో పోతే అందులో 4 జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేసేవాళ్ళు. అంటే మీరేం చేస్తారు తమ్మిడ అంటే, ఇక వీళ్ళైతే 12 గంటలు పనిచేస్తారు సార్, మన వాళ్ళు కొద్దిగా 8 గంటల తర్వాత ఇబ్బంది పెడతారు అన్నారు. సరే ఎట్లయితే మనకైతే కొంత 4 సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పి ఊరుకున్నాం. అట్లా 35 లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు. మనకు మరి గిన్నె అవకాశాలు ఇడబెట్టుకుని మనం దేశాలకు పోడు ఏం లేదు సార్. అంత 16,000 17,000 సంపాదిస్తారు. ఇక్కడ అక్కడికి పోతే 22,000 అంటారు. అక్కడికి పోతే 1000 రూపాయలు జీతం సార్. అది 400 ఖర్చు పోతే మీరు 600 14,000 అవుతాయి సార్. ఇక్కడ ఏం మొదలవుతుంది సార్? మానసికంగా ఉండాలి. నాకు ఒకటి చెప్పు, మానసికంగా ఎట్లుంది మీకు వచ్చినాక లక్ష్మణ్? అంత బాగుంది సార్. వాతావరణం అట్లా ఇన్ని రోజులల్లా అట్లా కట్టేసినట్టు నుంచి ఇట్లా బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులు కొంచెం కష్టపడ్డా. తర్వాత నేను కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా? ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు. ఏం లేదు అక్కర్లేదా? మళ్ళా అలవాటు పడడానికి సార్. అసలు మేము అన్ని మరి ఇక్కడ చాలా మంచిగా మేము అక్కడ కూడా కొంచెం పని చేస్తాం, అందరూ కలిసినట్టే ఉన్నారు కాబట్టి ఇబ్బంది సార్. అంత మీరు చేసే మా సార్ ఏ రోజు క్రమంలో తీసుకుపోయి చూస్తున్న ఫీలింగ్ తోటి అక్కడ ఇన్ని సంవత్సరాలు మేము గడిపినాం సార్. మీ అందరు కుటుంబ సభ్యులందరూ కలుసుకున్నట్టు అందరం కలుసుకున్నాం సార్. అందరం కలిసి చుట్టాలు మా దగ్గర కలిసి సార్. మేము పోకుండా వాళ్ళే మా దగ్గర కలిసి ఈ 7 రోజులు పండుగ లాగా సార్. ఫోన్లు వచ్చినాయి సార్. అక్కడ నుంచి జైల్లో చేసిన సహాయం కూడా దుబాయ్ జైల్లో కూడా పేపర్ వేయించారు అక్కడికి. థ్యాంక్ యూ. సో మీ వాళ్ళందరినీ కలిసినాం, గుర్తుపెట్టుకున్నాం, పరిచయం చేసుకున్నాం. ముసలి ఎవరైనా తల్లిదండ్రి మా తల్లిదండ్రి బాగా వెళ్ళిపోయారు సార్. 2 కొడుకులు అక్కడ అయిపోయారు సార్. 2 కొడుకులు అక్కడ అయిపోయారు సార్. అని మా తండ్రి మా తండ్రి సార్ కరుణానిధి గారు ఏమైంది? కళ్ళకు ఆపరేషన్ అయింది. స్టైల్ సంతోషమేనా? సంతోషం. గరీబులకు ఇచ్చిన బాధ్యత అర్ధం లేక 2 బిడ్డలు నా కొడుకులు చేస్తారంటే నా కొడుకులు అక్కడనే పోయింది. గరీబులకు ఇచ్చిన బాధ్యత ఇంత సోడు లేదు, ఏమి లేదు బాధ్యత. నా బిడ్డకు నేను చేస్తా బాధ్యత వడ్డీ బాధ్యత. బిడ్డ మీద ప్రేమ ఉంటుంది బాగానే అమ్మకు. ఎక్కడ ఉంటావు? ఇదే ఊరా? దుబాయ్ జైలు నుంచి విడుదలైన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వారు అనుభవిస్తున్న బాధలు, పడ్డ ఇబ్బందులను బాధితులను, వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఓ హత్య కేసులో 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలవ్వడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇక నేపాల్కు చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత 10 ఏళ్లు శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్ కోర్టు శిక్షను 25 ఏళ్లకు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి హతుని కుటుంబ సభ్యులకు 15 లక్షల పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు. వారి విడుదలకు కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నించడంపై బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘు ఫోన్ లైన్లో అందిస్తారు. రఘు, చెప్పండి, దుబాయ్ జైలు నుంచి విడుదలైనటువంటి బాధితులను కేటీఆర్ పరామర్శిస్తున్నారు. మరి దీనిపై మీ అదున్నటువంటి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆనంద్. గత 10 రోజుల కిందట సిరిసిల్ల దగ్గర పెద్దూరు గ్రామానికి చెందిన 2 వ్యక్తులని దుబాయ్ జైల్లో నుంచి విడుదల చేయడం జరిగింది కేటీఆర్ గారి సహకారంతో. దుబాయ్ లో నేపాల్ సంబంధించిన గోర్ఖా వాచ్మెన్ ని మర్డర్ కేసులో వీళ్ళు
అనుకోని సంఘటనలో వీళ్ళ పేర్లు చేర్చి వీళ్ళని అరెస్టు చేయడం జరిగింది. 17 సంవత్సరాలుగా వాళ్ళు జైలు జీవితం అనుభవించడంతో ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కేటీఆర్ గారు చొరవ తీసుకొని గత 2 సంవత్సరాల కింద నేపాల్కి వెళ్లి ఎవరైతే గోర్ఖా వాళ్ళ ఉన్న ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు సాయం అందజేసి వాళ్ళ త్రూగా దుబాయ్ లో ఉన్న గవర్నమెంట్ కి క్షమాభిక్షగా లెటర్ అందజేయడం జరిగింది. అందజేసిన తర్వాత ఆ గవర్నమెంట్ దుబాయ్ నుంచి వీరిని విడుదల చేయడం జరిగింది. వీరితో పాటు ఇంకొక 4 కూడా కొండ్రపేట గ్రామానికి కానీ జగిత్యాల దగ్గర మల్యాల మండల్ మానాల గ్రామానికి చెందిన వ్యక్తులను కానీ టోటల్ 5 వ్యక్తులని కేటీఆర్ గారి సహకారంతో విడుదల చేయడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ గారు పెద్దూరు గ్రామానికి వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అంతేకాకుండా వారికి సంబంధించిన వాళ్లకు జీవనోపాధి కూడా కేటీఆర్ గారు అందిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆనంద్. ఓకే రఘు, మరి దీనికి సంబంధించి జైలు నుంచి వచ్చినటువంటి బాధితుల స్పందన ఏ విధంగా ఉంది? 17 సంవత్సరాల తర్వాత వచ్చిన భర్తలను కానీ చూసి వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ అందరూ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీన్ని ముందస్తుగా చొరవ తీసుకొని కేటీఆర్ గారి సహకారంతో వాళ్ళ భర్తలని విడిపించినందుకు వారు కేటీఆర్ గారి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. ఆనంద్. థ్యాంక్ యూ రఘు. ఆపరేషన్ సంతోషమేనా? సంతోషమే. గరీబులకు ఇచ్చిన బాధ్యత అర్ధ చెల్లేక 2 బిడ్డలు నా కొడుకులు చేస్తారంటే నా కొడుకులకన్నా పోయింది.